కన్యా రాశి వాళ్ళకి జరగాల్సిన విషయాలు ఇప్పుడు ఖాయంగా జరిగే తీరాలని నేను చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నారు. సాక్షాత్ అది బృహస్పతి ఆ గ్రహం అనుకున్నప్పుడు ఇంకా ఏదైనా ఎవరైనా హోల్డ్ చేయగలరా? అదే శని త్రికోణంలో కర్మాని గ్యారంటీగా చేయిస్తాడు. అందుకని మీ ఫ్రెండ్స్ తో కలిపి గ్యారంటీగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్అప్ విల్ బి బిగ్ హిట్. చాలా మందికి యాజ్ యూజువల్ పెళ్లి అవ్వడం, యాజ్ యూజువల్. ఎందుకని యాజ్ యూజువల్ అంటే లాభస్థానంలో గురువు వచ్చినప్పుడు మీకు ఏ లోటు ఉండదు, నో లోటు అని చెప్తే అది గురువు అక్కడ ఉండడం. మీ లైఫ్ లో ఏ లోటు లేకుండా ఈ పరాభవ నామ సంవత్సరం 100/100 రావడానికి ఛాన్స్ ఉంది. అన్ని విషయాల్లో సెంటమ్. ఈ పరాభవనామ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుందండి? బేసికల్గా కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభం లాభం లాభం, తృప్తి తృప్తి తృప్తి, సంతోషం సంతోషం సంతోషం. అన్ని ఫిలిం పేర్లు చెప్పట్లేదు, నిజంగా ఉన్న విషయమే. అన్ని డబుల్ బెనిఫిట్, ట్రిపుల్ బెనిఫిట్. ఎందుకంటే ఒక శుభగ్రహం వెళ్ళి లాభస్థానంలో కూర్చోవడం అనేది అత్యద్భుతమైన ఫలితాలు వస్తుంది. రాజకీయ నాయకులకి జాక్పాట్, రాజకీయ నాయకులకి జాక్పాట్, రాజకీయ నాయకులు చాలా మందికి ప్రమోషన్, చాలా మందికి గిఫ్ట్, చాలా మందికి అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్. చాలా మందికి మీరు ఇప్పటిదాకా మీరు రాని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం, డీన్ ఉద్యోగం, వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే, అన్ని విషయాలు ఏదైతే గిఫ్ట్గా వస్తుందో, గవర్నరు ప్రెసిడెంట్ మనసు పెడితే మీరు ఎంపీ అవ్వచ్చు. అలాగా ఆ దేవుడు ఇప్పుడు మనసు పెడుతున్నాడు. కన్యా రాశి వాళ్ళకి జరగాల్సిన విషయాలు ఇప్పుడు ఖాయంగా జరిగే తీరాలని నేను చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నారు. సాక్షాత్ అది బృహస్పతి ఆ గ్రహం అనుకున్నప్పుడు ఇంకా ఏదైనా ఎవరైనా హోల్డ్ చేయగలరా? ఒక్కసారి ఏ జరగాలని మీరు సంకల్పం చేసుకున్నా ఆ సంకల్పం నెరవేరాలి అంటే లాభస్థానం బాగుండాలి. ఒక విషయం మీరుగా వెళ్ళి చూడకుండా, మీరుగా వెళ్ళి దాన్ని ట్రై చేయకుండా అది ఆటోమేటిక్గా తనకు తానుగా రావాలి అంటే మీ లాభస్థానం బాగుండాలి. ఇప్పుడు లాభస్థానంలో గురు ఉచ్చ బలంలో ఉన్నప్పుడు పంచమ స్థానం దాని యొక్క భాగ్యస్థానానికి గురు దృష్టి ఉండి అదే శని త్రికోణంలో కర్మాని గ్యారంటీగా చేయిస్తాడు. అందుకని మీ ఫ్రెండ్స్తో కలిపి గ్యారంటీగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్అప్ విల్ బి బిగ్ హిట్. చాలా మందికి యాజ్ యూజువల్ పెళ్ళి అవ్వడం, యాజ్ యూజువల్. ఎందుకని యాజ్ యూజువల్ అంటే లాభస్థానంలో గురువు వచ్చినప్పుడు మీకు ఏ లోటు ఉండదు, నో లోటు అని చెప్తే అది గురువు అక్కడ ఉండడం. నేను ఇప్పుడు ఒక రెఫరెన్స్ చెప్పాలి. రామాయణంలో రావణుడు తన కొడుకు జాతకంలో అన్ని గ్రహాలు లాభస్థానంలో ఉండేటట్టు ట్రై చేశాడంట. కానీ శని భగవాను, శని గ్రహం ఏం చేశాడంటే వీడి యొక్క వంకర్ టింకరి ఆలోచనలు చూసుకొని ఆ టైంకి కరెక్ట్గా ఆ పుట్టే సమయానికి శని 12వ గదికి వెళ్ళిపోయాడు. సో అందుకని లాభస్థానంలో ఉన్న ఎన్ని గ్రహం ఉన్నా శని పోయి 12వ స్థానంలో కూర్చోవడం, వ్యయస్థానంలో కూర్చోవడం అంతలోకి మంచి ఫలితం ఇవ్వదు. కానీ ఆ లాభస్థానంలో ఆ గ్రహం అక్కడ కూర్చోవడం వల్ల ఎంత మంచిది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ కన్యా రాశి వాళ్ళకి అది రెఫరెన్స్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ టైం పీరియడ్ మీకు అంత బాగుంది. మీ లైఫ్లో ఏ లోటు లేకుండా ఈ పరాభవ నామ సంవత్సరం 100/100 రావడానికి ఛాన్స్ ఉంది. అన్ని విషయాల్లో సెంటమ్. కొంతమంది ఐపీఎస్ అవుతారు, కొంతమంది ఐఏఎస్ అవుతారు, కొంతమంది స్ట్రైట్గా చెప్పాలంటే ఫారిన్ సర్వీస్లో కూర్చుంటారు, కొంతమంది బ్యాంక్లో ప్రెసిడెంట్గా కూర్చుంటారు, కొంతమంది మెయిన్గా నీట్లో క్లియర్ చేసి ఎంబీబీఎస్ సీట్ మీకు దొరుకుతుంది, ఫ్రీ సీట్ దొరుకుతుంది. లాభస్థానం యాక్టివ్గా ఉంటే ఫ్రీ సీట్, భాగ్యస్థానం యాక్టివ్గా ఉంటే 5 లక్షలు, ఆరో భావం బాగుందంటే ఆల్మోస్ట్ 10 లక్షలు. ఇలాగ డివైడ్ చేయొచ్చు మనం. భావం పరంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు ఫ్రీ సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. రెఫరెన్స్ మూల్యంగా ఒక సీట్ దొరకడానికి ఛాన్స్ ఉంది. మీరు ఏ అబ్బాయిని అయితే లవ్ చేస్తారో ఆ అబ్బాయి మీకు భర్తగా రావడానికి ఛాన్స్ ఉంది. ఏ అమ్మాయి మీకు కావాలని మీరు కోరుకుంటున్నారో సంకల్పం చేస్తున్నారు. నేను చెప్పేదంతా పెళ్లి అవ్వని వాళ్ళకి, మన వాళ్ళు విచిత్రమైన మనుషులు కాదు, డిస్క్లైమర్. అందుకని వాళ్ళకి అదే అమ్మాయి దొరకడానికి ఛాన్స్ ఉంది. మనస్ఫూర్తిగా మీరు మంచి విషయాలు చేయాలని కోరుకున్నారంటే అది సంకల్పం నెరవేరే తీరుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఆల్మోస్ట్ 10 times ఇంక్రీజ్ అవుతుంది.
చాలామంది చాలా తృప్తిగా ఉంటారు, మనసులో ఏ లోటు లేదు, అన్ని విషయాలు ఆరోగ్యపరమైన విషయాలు కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే పరాభవ నామ సంవత్సరం మీ ఫ్రెండ్స్ వల్ల, మీ ఎల్డర్స్ వల్ల, మీ అన్నయ్య వల్ల, మీ అక్క వల్ల చాలా మంచి విషయాలు జరుగుతుంది. ఎవరైతే ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వల్ల బయటికి వెళ్ళిపోయారో ఇప్పుడు ఫ్యామిలీ అంతా చేరడం, లైఫ్లో పెద్ద విషయాలు చాలా ఈజీగా జరగడం అనేది మనసు పూర్తిగా చాలా సంతోషంగా మీరు లైవ్లో చూస్తారు. అంత మంచి విషయాలు మీకు జరగాలి. సో సంతోషపరంగా చూస్తే ఆల్మోస్ట్ 100/100 సెంటం అని చెప్పొచ్చు. ఆర్థికంగా చూసామంటే 95% బాగుందని చెప్పొచ్చు. మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం ఫైనల్. కన్యా రాశి వాళ్ళు ఏ మాట అయితే చెప్తారో అది గ్యారంటీగా జరిగే తీరుతుంది. దట్ ఈస్ ఫైనల్. అందుకంటే మీరు ధైర్యంగా ఉండొచ్చు, ఏ బాధ లేదు. ఇప్పుడు పరిహారాలు అంటే మనం ఏం చేయగలం? పరిహారం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గ్రహ బలం సరిగా లేదు అన్నప్పుడు ప్రాబ్లం. మెయిన్గా నేను చెప్పేది అంటే విటమిన్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మోకాళ్ళ నుంచి కింద, పాదం పైన ఈ చోట దెబ్బ తాకడానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటి విషయాలు మీకు జరగకూడదు అంటే లక్ష్మీ నరసింహుడిని మీరు వెళ్ళి దర్శనం చేసుకొని రావడం. కుదిరితే లక్ష్మీవారం అంటే గురువారం రోజు పొద్దున్న 6 to 7 ఆ టైంకి వెళ్ళి లక్ష్మీ నరసింహుడికి వెళ్ళి దర్శనం చేసుకొని పానకం అని చెప్తాం, అది మన స్వామికి నైవేద్యం పెట్టి ఒక 5 ఆడవాళ్ళకి మనం దానం చేసాము అంటే ఇలాంటి నెగిటివిటీ నుంచి మీరు బయటికి వస్తారు, మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, దీర్ఘాయుష్మాన్ భవ. ఈ పరాభవ సంవత్సరం ఇన్ జనరల్ ఎలా ఉంటుంది అందరికీ, అది కాస్త చెప్పండి. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు బాగుండాలి, మీ కుటుంబం చల్లగా ఉండాలి, చాలా మంచి విషయాలు ఇంకా జరుగుతూ ఉండాలి. ధర్మ ఎప్పుడు చేతి నుంచి బయటికి వెళ్తుందో అప్పుడు ఎలాగా నరసింహ అవతారం అవుతుందో అలాగే ఒక్కొక్కసారి మీరు గుడి మెట్టులు ఎక్కినప్పుడు మీ ఇంట్లో మీ మనసులో ఆ ధర్మం ఎలా జరగాలి, మంచి విషయాలు ఎలా జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం మీ అందరూ ఫ్యామిలీలో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే మార్చ్ 19వ తారీఖు పొద్దున 6:55 ఈ ఉగాది పుడుతుంది. పరాభవం అని పేరు చూస్తే చేతులు కాళ్ళు ఆడట్లేదు, ఎందుకంటే పరాభవం అంటే ఓటమి. ఇట్స్ బేసిక్లీ కాల్డ్ అస్ హ్యూమిలియేషన్. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది మనకి అశ్లీలంగా ప్రవర్తించడం, అంతే మనం ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నా సరే మన యావత్ ప్రపంచంలో చూసిన చాలా విషయాలు మనకి వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ ఈ పరాభవ నామ సంవత్సరాన్ని బేసిక్గా సూచిస్తుంది. బట్ ఇన్ జనరల్ మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు మేము చెప్పింది జరిగింది. బేసిక్లీ ఏంటంటే మనకు పేరు తెలియదు అంతే. ఇప్పుడు నేను సూర్యగ్రహణం వీడియో అని చెప్పినట్టు కూడా ఈ ఆడియో వీడియో టేప్స్ బయటికి వస్తుంది అని చెప్పారు, కానీ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ అని మనకు తెలియదు. దేవుడు కూడా నాకు అలాంటి విషయాలు ఇన్ఫాక్ట్ అది ఏం పేర్లో రావాలని తెలియదు. అదేలాగే ఎప్పుడు చూసారంటే రవి శని కుజుడు కంజంక్షన్లో వస్తాడో అప్పుడల్లా చూసారా సునామీ లాగా ఒక విషయం, లేదా ఇప్పుడు కరోనా లాగా మళ్ళీ అది రావడం, ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటుంది. కానీ ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ గురు అనే ఒక గ్రహం, బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చస్థానం అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక మహనీయులు అవతరించే ఒక ప్రాప్తం అనేది ఇప్పుడు ఉంటుంది. చాలా గొప్ప విషయం. అయితే మహనీయులు అవతరించడం అంటే శ్రీమన్ మధ్వాచార్య శృంగేరి పీఠాధిపతి కానీ, లేదంటే మహాపరివా కానీ, అదేలాగా రామానుజ జియర్ స్వామిகள் కానీ, వీళ్ళలాగా పెద్ద పెద్ద మహాన్ గురువుగా, గురు అంశంగా, గురుముఖంగా ఉండేవాళ్ళు ఈ భూమిలో, తెలుగు రాష్ట్రాల్లో, మన తమిళనాడులో, ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో అవతరించడానికి ఛాన్సెస్ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ 24 ఏళ్ళ తర్వాత ఆ మనిషి ఎవరని మనకు కనపడచ్చు. మెయిన్గా ఇప్పుడు చూసారంటే మన పుట్టపర్తి సాయిబాబా మళ్ళీ పుడతారన్నట్టుగా ఒక ఇది, అది కూడా అవ్వడానికి ఛాన్సెస్ యాక్చువల్లీ ఉంది. ఎవరు పుడతారు, ఎలా పుడతారో మనకు తెలియదు, కానీ పుట్టే మనిషి, పుట్టే ఆత్మ జస్ట్ లైక్ దట్ సాధారణమైన ఆత్మ కడయాదు. అంటే అలా జస్ట్ లైక్ దట్ మనం చెప్పే ఒక స్థాయిలో మనం లేరు. పుణ్యాత్మ అని మాత్రం గ్యారంటీగా మనం చెప్పొచ్చు. ఇంకొకటి, ఎప్పుడైతే బృహస్పతి వచ్చి గురువు ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడో జూన్ నెల నుంచి చూసారంటే చాలామంది ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వడం, చాలామంది ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వడం,